అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకం అయితే ఉంది కదా, ఇందుకు సంబంధించి 13,000 రూపాయలు ఖాతాలో అందులో భాగంగా ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారో అదేవిధంగా లిస్ట్ అనేది రావడం జరిగింది. ఆ లిస్ట్ లో ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. నోటిఫికేషన్ అయితే వచ్చింది అనమాట. క్లియర్ గా ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారి కనుక ఛానల్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ సపోర్ట్ అయితే తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులను వినండి. సో ఇక తల్లికి వందనం పథకం అయితే ఉంది కదా, ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో బడులకు వెళ్ళేటువంటి పిల్లలు తల్లుల ఎంతగానో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే తల్లికి వందనం పథకం ఈ డబ్బులు అనేది అకౌంట్ లో పడతాయి కాబట్టి. సో ఈ పథకానికి సంబంధించి అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనమాట. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఇందుకు సంబంధించిన నిధులు కూడా, పరిపాలన అనుమతులు కూడా వచ్చాయన్నమాట. సో మనకు బుధవారం విడుదలైతే కానున్నట్లు చెప్తున్నారు అనమాట. తొలి విడత వచ్చేసి విడత కింద దాదాపుగా 10,049 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అనుమతులు మంజూరు అయితే చేయడంతో ఈ పథకం ద్వారా దాదాపు ఎంతమందికి ఇస్తారంటే, దీని ద్వారా లిస్ట్ లో భాగంగా దాదాపుగా 40 లక్షల మంది పైగా తల్లులు లిస్ట్ లో ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లిస్ట్ లో ఉన్న ఎన్పిసిని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు మాత్రమే రిలీజ్ చేసిన వెంటనే కూడా డబ్బులు పడతాయి అనమాట. సుమారుగా 66.9 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల బెనిఫిట్స్ అయితే కలుగుతాయి అనమాట. ఈ పథకం సంబంధించిన నిబంధనల అర్హత చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం వాయిదాలు వేసుకుంటూ వస్తుంది, అయినప్పటికీ ఇప్పుడు గుడ్ను చెప్పారు. సో అర్హులైనటువంటి ప్రతి రైతు కూడా, అంటే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, అంటే రైతుల పిల్లలు అందరూ ఉండొచ్చు అనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా విద్యార్థులకు తల్లుల బ్యాంక్ ఖాతాలు వచ్చేసి మనకు 13,000 రూపాయలు అనేది అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ పథకానికి సంబంధించి 15,000 రూపాయలు, అయినప్పటికీ 2,000 ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,000 రూపాయలు అనేది నిధులు అనేది మౌలిక వసతుల ఖర్చుల కోసం వాడటం జరుగుతుంది అనమాట. ప్రభుత్వం పాఠశాలలో నేరుగా కేటాయించడం అయితే జరుగుతుంది కదా. సో ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. ఈ పథకానికి సంబంధించి ఈ నెల 24 తారీఖు లోపు మనకు డబ్బులలో అంటే డబ్బులన్నీ కూడా అకౌంట్ లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో లిస్ట్ లో మొత్తానికి 40 లక్షల మంది అయితే పైగా మొదటి విడతలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. తొలి విడతలో దాదాపుగా ఖరారు కావడం జరిగింది అనమాట. సో తల్లి వందనం కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి జెన్యున్ సమాచారం ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుంది. మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమే. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.